హే! హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజిత భూపాల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి. సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నా. ఇంకా నా వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయింది. అడ్జస్ట్ అవ్వండి ప్లీజ్. ఏంటి అంటే నాకు కోల్డ్ చేసిందనమాట. పూర్తిగా వాయిస్ కొంచెం చేంజ్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లెవ్వడమే మా పాప కొంచెం ఎందుకో ఏడుస్తూ లేచిందనమాట. లేయడమే టక్కుమని నిద్రలో లేచేయడం వల్ల కొంచెం నిద్ర సరిపోలేదో ఏమో మరి ఏడుస్తూ లేచింది. ఇంకా తనని ప్యాంపర్ చేద్దామని ఎంత ట్రై చేసినా ఉండట్లేదు. సో, అందుకని చెప్పి ఇంకా అక్కడ కిచెన్‌లో కౌంటర్ టాప్ మీద కూర్చోబెట్టి రైస్ అయితే ఇచ్చాననమాట. కాసేపు ఆడుకుంటూ ఉంటది అని చెప్పి. నార్మల్‌గా కూడా మా పాపకి నేను ఇలా యాక్టివిటీస్ ఏదో ఒకటి ఇంట్లో ఉన్నవి ఇలా ఇస్తూ ఆడిస్తూ ఉంటాననమాట. అందుకని చెప్పి అవి ఇచ్చాను. కొంచెం డైవర్ట్ అవుతది అని చెప్పి కొంచెం డైవర్ట్ అయిపోయిందనమాట. అసలు ఎట్లా ఏడుస్తుందో ఏం చెప్పినా వినట్లేదనమాట. ఫైనల్లీ కాసేపు ఆడుకున్నాక కొంచెం ఫ్రీ అయిపోయి నార్మల్‌గా అయిపోయిందనమాట. ఇంకా ఈలోపైతే పాలొచ్చేసి పాప ఎళ్లి కలెక్ట్ చేసుకొస్తుంది. ఎప్పుడు మా పాపే తీసుకొస్తదనమాట. ఫ్రిడ్జ్ వరకు తీసుకొచ్చి నాకిస్తది. ఇన్‌కేస్ నేను తీసుకొచ్చిన దానికి మళ్ళా ఏడుస్తది. మళ్ళీ అదే ప్లేస్‌లో పెడితే మళ్ళీ మా పాప వెళ్ళి తీసుకొస్తదనమాట. సో, ఎందుకొచ్చింది అని చెప్పి నేను ఇంకా ఎప్పుడు పాలొచ్చినా హోమానే తీసుకురమ్మని చెప్తాను. ఇంకా హోమ ఫుల్ యాక్టివ్ అయిపోయిందనమాట. ఇంకా నట్స్ అన్నీ తిందామని కూర్చుంటున్నాము. సో, ఇప్పుడు ఆల్మండ్స్, పిస్తా, క్యాషు అలానే సన్‌ఫ్లవర్ సీడ్స్ అనమాట. మా పాప కూడా నాతో పాటు మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ తింటదనమాట. డ్రై ఫ్రూట్స్ నా ఒక్కటే కాదు డ్రై ఫ్రూట్స్ మంచిగా అన్ని ఫుడ్ అంతా ఎంజాయ్ చేస్తూ తింటదనమాట. నాలాగే మా పాప కూడా. ఇంకా తినేసాము. పాపకి మిల్క్ కూడా ఏయించేసాననమాట. ఇంకా నేను బ్రేక్‌ఫాస్ట్‌కి ముందయితే జ్యూస్ చేసుకుంటున్నా. నాకెందుకో జ్యూసెస్ అంటే చాలా ఇష్టము. ఇప్పుడు లేచినప్పటి నుంచే వేడిగుందనమాట. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది అప్పుడే. ఇంక లేచినప్పటి నుంచి నాకు జ్యూసెస్ మీదే ఉంటదనమాట. నాకు ఫ్రూట్స్ తినడానికన్నా ఎక్కువ జ్యూసెస్ తాగడమే ఇష్టమనమాట. ఫ్రూట్స్ అన్నీ గూడా. ఇంకా సపోటా జ్యూస్ అయితే చేసుకుంటున్నా. డెఫినెట్‌గా మా పాప కూడా అడుగుతది. అందుకని చెప్పి తనకు గూడా ఒక చిన్న సిప్పర్‌లో అలా వెయిట్ చేస్తున్నాననమాట. గ్లాస్‌తో తను తాగలేదని చెప్పి ఇలా సిప్పర్‌లో పాపకైతే వేసిస్తున్నాను. సపోటా జ్యూస్ అయితే చేసేసుకున్నా. బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ నట్స్ ఇలా జ్యూస్ అయితే తీసుకున్నాను నేను. ఏదో ఒక జ్యూస్ తీసుకుంటూ ఉంటాను. పర్టిక్యులర్ ఇదే అని కాదు. కానీ ఏదో ఒకటి తీసుకుంటూ ఉంటాననమాట. మీకు కుదిరినప్పుడల్లా ఫ్రూట్స్ తినడానికి ట్రై చేయండి. నాలాగా జ్యూసెస్ వద్దు. కానీ నేను మాత్రం నా జ్యూస్ క్రేవింగ్స్ తట్టుకోలేననమాట. నాకెప్పుడు తినడానికన్నా ఫ్రూట్ జ్యూస్ తాగడం ఇష్టమనమాట. కానీ ఫ్రూట్ జ్యూస్ డైలీ తాగడానికన్నా ఫ్రూట్స్ డైరెక్ట్‌గా తినడమే బెటర్ అనమాట. ఫ్రెష్‌గా సపోటా జ్యూస్ తాగేసి ఇంకా కిచెన్‌లోకెళ్ళిపోయాను. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌కి ఇంకా రెడీ చేయాలి. మళ్ళీ లేట్ అయిపోద్ది అని. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ మెనూ ఏంటంటే దోస, దానికి కాంబినేషన్ నాటుకోడి కూర అనమాట. సో, అమ్మ వాళ్ళు వచ్చున్నారు కదా! అప్పుడు లైవ్ కోడే తీసుకొచ్చేసారు. మేము ఒక 2 డేస్ ఇక్కడ పెట్టుకొని హోమ ఆడుకునింది మంచిగా కోడితో. తర్వాత కట్ చేయించేసామనమాట. ఇవాళ నాటుకోడి కర్రీ అయితే చేశాను. ఈ రెసిపీ నేను క్యాప్చర్ చేశాను. సెపరేట్‌గా అప్లోడ్ చేద్దాము. సింపుల్‌గా మసాలాస్ ఎక్కువ లేకుండా ఎలా చేయాలి అని. అది నేను కమింగ్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. అందుకనే ఇక్కడ నేను ఎక్కువ కుక్ చేసేది పెట్టలేదనమాట. సెపరేట్‌గా అప్లోడ్ చేద్దాము అని చెప్పి. మళ్ళీ లెంతీ అయిపోద్ది వీడియో. ఇంకా దోస బ్యాటర్ కూడా అంతా మిక్స్ చేసేసుకున్నాననమాట. సో, దోస అందులోకి నాటుకోడి కూర మంచిగా తినేసాము. హోమ కూడా ఇవాళ ఒక పీస్ అయితే తినింది. జస్ట్ చిన్న పీసే అనమాట. మరి ఎక్కువ ఏం తినలేదు తను. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన ఒక 20 మినిట్స్ తర్వాత అలా ఇలా మస్క్ మిలాన్ అయితే కట్ చేసుకుంటున్నాము. ఈ మధ్య తిండి కన్నా ఫుడ్ కన్నా ఎక్కువ ఇలా ఫ్రూట్స్, స్నాక్స్ ఎక్కువ తినేస్తున్నాననమాట నేను. ఎందుకో అస్సలు ఫుడ్ మీద అసలు వెళ్ళట్లేదు. ఇలా ఫ్రూట్స్ మీద, డ్రై ఫ్రూట్స్, స్వీట్స్ ఇలా తినాలనిపిస్తుందనమాట. నా క్రేవింగ్స్ కూడా ఎక్కువ స్వీటే తినాలనిపిస్తుంది. అస్సలు స్పైసీ ఫుడ్డే నచ్చట్లేదనమాట. ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ మంచిగా స్పైసీగా తినేదాన్ని. తర్వాత రాను స్వీట్స్ మీద అలవాటయిపోయిందనమాట. ఇంక మస్క్ మిలాన్ నేను తినేసాను. పాపకు చిన్న చిన్న పీసెస్ కట్ చేసి మంచిగా బౌల్‌లో ఇచ్చేసాననమాట. తనే తింటూ ఉంది. హోమాకి మేము తినిపించడం కన్నా తన ఫుడ్ తను తినడమే, తను ఎంజాయ్ చేస్తూ తినడమే ఇష్టం అనమాట. సేమ్ నాలాగే హోమాకు కూడా. నాకు కూడా ఒకరు తినిపిస్తే నచ్చదనమాట. నాకు నేను తింటేనే నాకు తిన్నట్టు ఉంటది, తృప్తిగా ఉంటది. పాపకు కూడా అలానే అలవాటయింది. నేను పెడతాను, ఆ స్పూన్ ఎక్కడైనా గుచ్చుకుంటదేమో అంటే కూడా అస్సలు ఒప్పుకోవట్లేదనమాట. కానీ గుచ్చుకోకుండా మంచిగా నీట్‌గా తినింది. ఇంకా మేమైతే మూవీ చూస్తూ ఉన్నామన్నమాట. మూవీ పెట్టుకొని ఇలా మా ఫ్రూట్ అయితే తిన్నాము. ఏం మూవీ అంటే 'డాకు మహారాజు' వచ్చింది కదా! సో, అది చూస్తూ ఇంకా ఇలా ఫ్రూట్ అయితే తినేసాము. ఈ లోపల భూపాలు కూడా వచ్చేసారనమాట. వస్తూ కోకోనట్ వాటర్ అయితే తీసుకొచ్చారు.
ఇంకా అలానే మూవీ చూస్తూ లేచే టైం లేక గ్లాస్లో పోసుకోలేక అలానే డైరెక్ట్ బాటిల్తోనే సిప్ చేసేసామన్నమాట. డే బై డే కంపల్సరీ కోకోనట్ వాటర్ అయితే తీసుకుంటాను నేను. ఇంకా డైలీ తీసుకుంటే కూడా మంచిదే, కానీ డే బై డే తీసుకుంటున్నా. మధ్యలో జ్యూసెస్ తాగుతూనే ఉంటా కదా, ఎందుకు అని చెప్పి నేను డే బై డే తెచ్చుకుంటాను అనమాట. అలా అని ఒక ఫుల్ బాటిల్ తెచ్చుకున్నాం కదా, ఇవాళ తెచ్చింది రేపు తాగడం అలా కాదు. ఏ రోజు తెచ్చింది ఆ రోజే బిఫోర్ 1 అవర్లోనే తాగేస్తామన్నమాట. అది మళ్ళీ అలా పెట్టి తాగకూడదు. ఎవరైనా అలా చేస్తారేమో, ఎక్కువ తెచ్చేసుకున్నాం కదా, అలా చేయొద్దండి. ఇంకా మూవీ చూస్తూ కోకోనట్ వాటర్ తాగేసాను. మూవీ కూడా అయిపోయింది. ఇంకా భూపాల్ డ్రై ఫ్రూట్స్ అయిపోయింటే అన్నీ తీసుకొచ్చేసారనమాట. ఇంకా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా అన్నీ రీస్టాక్ చేసుకుంటున్నా, అన్నీ ఫిల్ చేసుకుంటున్నా. పడుకొని ఉంది. పాప పడుకున్న టైంలోనే ఇవన్నీ కూడా నేను ఫిల్ చేసుకోవాలన్నమాట. లేదంటే తినాలి తినాలి అంటది. ఆల్రెడీ తినేసింది, మరీ ఎక్కువ ఇవ్వడం కూడా మంచిది కాదు. సో అందుకని చెప్పి పాప పడుకున్న టైంలో ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ రీస్టాక్ చేసుకుంటున్నాను అనమాట. నా ఎవ్రీడే మార్నింగ్ రొటీన్ ఇలానే ఉంటుంది అనమాట. లేచినప్పటి నుంచి ఒక 11 వరకు ఇలానే ఉంటుంది పాపతో. మోస్ట్ ఆఫ్ ద టైం నేను పాపతోనే స్పెండ్ చేస్తూ ఉంటాను. ఇంట్లో కూడా మేము ఇద్దరమే ఉంటాం కదా, ప్రతిదీ ఇద్దరు కలిసి అన్నీ చేస్తూ ఉంటాం అనమాట. పాప కూడా ఎక్కువ మరీ అల్లరి చేయదు. పిల్లలు అన్నాక అల్లరి ఉంటారు, కానీ అల్లరి ఉంటుంది కానీ మరీ ఎక్కువ అల్లరి చేయదు అనమాట. సో దట్ నాకు ఈజీ అయిపోయింది ప్రెగ్నెన్సీ టైంలో పాపని హ్యాండిల్ చేస్తూ. నేను కన్సీవ్ అయిన తర్వాత కూడా నాకు పెద్ద ఇబ్బంది ఏమి అనిపించలేదన్నమాట. అబ్బా ఎలా పాపతో అన్నట్టు. తనే మంచిగా తింటుంది, మంచిగా ఆడుకుంటుంది. టైంకి ఫుడ్ తిని టైంకి పడుకుంటూ ఆడుకుంటూ ఉంటే మనకి ఎలాంటి ఇబ్బంది ఉండదన్నమాట పిల్లలతో. ఇంకా నాకు 7th మంత్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో 3rd ట్రైమిస్టర్లోకి ఎంటర్ అయిపోయాను అనమాట. ఎంత తొందరగా అయిపోతున్నాయో ప్రెగ్నెన్సీ డేస్ అన్నీ కూడా. ఇంకా భూపాల్ ఈ బ్యాగ్ నుంచి చాక్లెట్స్ తెస్తే వేసేస్తున్నాను అనమాట. చెప్పాను కదా, ఈ మధ్య స్వీట్ క్రేవింగ్స్ ఎక్కువ అయిపోతున్నాయి, ఎక్కువ స్వీట్ తింటున్నాను అనమాట. సో అందుకని చెప్పి చాక్లెట్స్ తీసుకొచ్చారు. ఇంకా హోమా లేచాక తను కూడా డెఫినెట్గా ట్రై చేస్తుంది. సో గాయ్స్, ఇదండి ఇవాళ వీడియో. సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.